అయితే హౌస్లో మెయిన్గా చెప్పాలంటే మీరు ఏం అడగడం లేదు కాబట్టి నేనే చెప్తాను. హౌస్లో మెయిన్ చెప్పాలని ఏంటంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ క్రేజీగా నడుస్తుంది బ్రో. తనుజ కాదు, మన రితు చౌదరి. యాక్చువల్గా రితు చౌదరికి మ్యారేజ్ అని చెప్పేసి బయట ట్రోల్ అవుతున్నాయి, అది పక్కన పెట్టేయండి. కాకపోతే ప్రస్తుతానికైతే ఉన్నట్టుగా అయితే సరే, నిజం ఉండని అబద్ధం ఉండని తర్వాత విషయం. కానీ ప్రజెంట్ అయితే హౌస్లో ఒక కంటెంట్ ఇస్తున్నారంటే వీళ్ళు ఈ లవ్ స్టోరీని నడిపిస్తున్నారు. ఎవరు? డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్, మన సోల్జర్ పవన్, ఆ తర్వాత రితు చౌదరి. అంటే వీళ్ళ లవ్ ట్రాక్ అనేది ఎట్లా అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఈమె ఈమె ఇటొచ్చి వీరికి ముద్ద తినిపిస్తుంది, ఇటొచ్చేమో ఇతనికేమో నీ స్మైల్ బాగుంటుంది. అట్లా మరి ఈమెనే వాళ్ళకి పులిహార కలుపుతుందో, వాళ్ళే వీళ్ళకి పులిహార కలుపుతుందో అర్థం కాకుండా నడుస్తుంది. రితిక లెక్కనే అనుకోవచ్చు బ్రో. ఇక లాస్ట్ టైం రితిక, అమ్మో రితికతో చెప్పలేమండి, రితికతో పోల్చుకోలేమండి. తను రితిక కాదు, రాధిక అక్క. రాధిక అక్క తను. ఓన్లీ డెమాన్ పవన్తో కొంచెం ఫేర్గా కనబడుతుందండి. డెమాన్ పవన్తో కొంచెం ఫేర్గా కనబడుతుంది. కానీ మనోడు ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు పోతాడో తెలుస్తలేదు నాకు కూడా. నెక్స్ట్ వీక్ మేబీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మనోడి దగ్గర గేమ్ ప్లే అంత పెద్దగా అనిపిస్తలేదు. కెప్టెన్సీ టాస్క్లో కూడా ఏదో రితు చౌదరి సపోర్ట్ చేయడం వల్ల కెప్టెన్ అయినట్టు కనబడుతుంది. కానీ అతని సొంతంగా ఓన్గా తను ఆడి కెప్టెన్ అయినట్టు నాకేం కొడతలేదండి.